నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కడప జిల్లా కొండాపురం మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు సిపిఐ నిరసన కార్యక్రమం. ఈ దినం రాష్ట్ర వ్యాప్తంగా పేదవారికి ఇంటి స్థలాలు, ఇల్లు, సాగు భూమి 2 ఎకరాలు ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అన్ని మండలాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం, ఏఐటియుసి ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన చేపట్టడం జరిగింది. హామీలో భాగంగా నిరుపేదలైన పేదలకు 2 ఎకరాల సాగు భూమిని పట్టణంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అలాగే నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల రుణాన్ని సమకూరుస్తామని ఎన్నికల కూటమిలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు సూపర్ 6 అని చెప్పేసి ఒకటి మాత్రమే, అంటే నిరుపేదలకు వృద్ధాప్య పెన్షన్ మాత్రమే మంజూరు చేశారు. మిగిలిన సూపర్ 5s అట్రప్లాప్ అయిపోయినాయి. ఇప్పటికైనా దయతలిచి పేదలకు 2 ఎకరాల సాగు భూమి, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి తహసీల్దార్ ద్వారా ఈరోజు కొండాపురం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఇంకా మీదట స్పందన లేకపోతే తర్వాత కలెక్టరేట్ను కూడా ముట్టడిస్తామని చెప్పేసి సిపిఐ పార్టీ సందర్భంగా హెచ్చరిస్తోంది. ఫోటో కొట్టుకుంటా వచ్చి ఇన్సర్ట్ చేసిన